హాయ్ అండి. చేతి నొప్పి లేకుండా కొబ్బరి తురుమాల్సిన అవసరం లేకుండా మల్లెపువ్వులాగా చక్కగా ఈ విధంగా అయితే కొబ్బరి తురుముని రెడీ చేసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ డేట్ చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గారెల పిండి మనం ఇలాగ వడలు అయితే వేస్తూ ఉంటారు కదండి. గారెలు చక్కగా మంచిగా టేస్టీగా ఉండాలి, ఆయిల్ పేలవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఈ విధంగా మనం గారెల పిండి పట్టుకున్న తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, అలానే జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఈ విధంగా వాళ్ళు వేసుకుంటే చక్కగా వస్తాయండి. అలానే టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా పేలవదండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈసారి మీరు ఇలా గారెలు వేసేటప్పుడు ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువగా పేలవకుండా ఉంటుందన్నమాట. సో చూశారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మనకు ఆయిల్ కూడా పేలవకుండా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బట్టల సోపు కానీ వంట సోపు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో ఈ విధంగా కొద్దిగా తురుముకోండి. ఇలా తురుముకున్నటువంటి ఈ సోప్ ముక్కలను ఏదైనా ఒక చిన్న పేపర్లో ఇలా అయితే మొత్తం కూడా తురిమేసుకోండి. సో ఇలా ఈ సోపు తురుములో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని ఇలా అయితే పొట్లలాగా కట్టేసుకోండి. ఇలా ఒక 2-3 పొట్లలాగా కట్టేసుకొని సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది చెప్తానండి. సో అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే సోప్ తురుముకున్నాం కదండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా పొట్లంలాగా కట్టేసుకోండి. ఇలా పొట్లం కట్టుకున్న తర్వాత పెన్ను కానీ లేదంటే ఒక సెదరు కానీ తీసుకొని అక్కడక్కడ హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టుకున్నటువంటి ఈ పొట్లాలని మనం కిచెన్ కబోర్డ్లో కానీ లేదంటే బట్టల కబోర్డ్స్లో కానీ అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక ఘాటైన స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇలా హోల్స్ కూడా పెట్టాం కాబట్టి ఆ హోల్స్లో నుంచి మంచి ఘాటైన స్మెల్ వస్తుంది. బల్లులు, బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా బట్టల కింద పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఎక్కువగా బట్టల కిందకి ఎక్కువగా చిన్న చిన్న పురుగులు లాంటివి, బల్లులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. ఒంటి సోప్స్ ఉంటాయి కదండి. ఒంటి సోప్స్ మనం ఇలా సోప్ తీసుకున్న తర్వాత కవర్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సోప్ కవర్ని సోప్ తీసుకున్న తర్వాత చక్కగా మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఆ కవర్స్ పడేయకుండా బట్టల కబోర్డ్స్లో బట్టల కింద పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఘాటైన స్మెల్ వస్తుంది. వీటి ఘాటుకు కూడా మనకి పురుగులు కానీ చిన్న చిన్న చీమలు లాంటివి, పురుగులు లాంటివి, బల్లులు లాంటివి రాకుండా ఉంటాయి. సో ఇలా బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. వేస్ట్ అని పడేయకుండా ఇలా సోప్ కవర్స్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు ఈ వీడియో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో మనం బల్లులతో, బొద్దింకలతో చాలామంది మరి ఇసుకుపోతూ ఉంటారు కదా. ఎన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉంటారు, ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్లోకి ఈ విధంగా కాకరకాయ ఉంటుంది కదండి, ఒక కాకరకాయ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మెత్తగా దంచేయండి. ఇది కాకరకాయ మొత్తం కూడా ఈ విధంగా మెత్తగా దంచేసి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి పోసుకోండి. సో ఇందులో కొద్దిగా డెటాల్ వేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేయండి. సో ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేసుకున్నటువంటి ఈ వాటర్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసాం కదండి, కొద్దిగా డెటాల్ కూడా వేసేసుకొని ఈ మొత్తం కూడా ఇలా అయితే లిక్విడ్ని మొత్తం కూడా ఇలా కలిసేలా కలుపుకోండి. సో ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అలానే విండోస్ దగ్గర అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఇలా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా వర్క్ అవుతుంది. సో ఇంకా మిగతాది కాకరకాయ మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా ఎలకలు వచ్చే ప్లేస్లో ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో వేసేసి పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి తిని
పారిపోతాయి, ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేయడం వల్ల బల్లులు బొద్దింకలు అనేవి చక్కగా పోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ చక్కగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బరువుగా ఉన్నటువంటి అట్ల కడకని లేదంటే గెరిటి కానీ పెట్టేసామనుకోండి, చక్కగా పైకి పొంగిపోకుండా ఉంటాయి. లేదంటే మనకి ఒక గెరిటి కానీ బరువుగా ఉన్నటువంటి గెరిటిని పాలలో పెట్టేసామనుకోండి, అందులో మరుగుతాయి కానీ పైకి మాత్రం పొంగకుండా ఉంటాయండి. మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక గెరిటి పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యిందని, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి పేపర్ని కొద్దిగా హాట్ వాటర్లో పోసేసుకోండి. మరీ హాట్ వాటర్ కాదండి, కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఇలాగ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఈ విధంగా కొద్దిగా వేసేసుకొని ఆ పేపర్స్లో కూడా ఈ షాంపూ వేసేసి కొద్దిగా వెనిగర్ తీసుకోండి. సో ఇలా ఈ వాటర్లో మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ పేపర్ని ఆ వాటర్లో బాగా ఇలా అయితే పిండేసుకోండి. ఆ వాటర్ అనేది లేకుండా పేపర్ని మాత్రం తీసుకోండి. దీనిలో కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ, మీరు వాషింగ్ మిషన్లో వేసుకెళ్ళి లిక్విడ్ కానీ వేసేసుకోవచ్చు. దీనిలో వేసింది ఏంటంటే విమ్ లిక్విడ్, అలానే వెనిగరు, అలానే దీంట్లో షాంపూ, ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఆ వాటర్లో బాగా డిప్ చేసేసి వాటర్ లేకుండా ఇలాగా మిక్సీ లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కాబట్టి మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్నదంతా కూడా తొలగిపోతుంది. ఇలా డస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. సో మనం ఈ విధంగా అయితే చక్కగా మిక్సీని అయితే రిపేర్ రాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మిక్సీ కూడా త్వరగా రిపేర్ లేకుండా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం. అల్లం మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. లోపల గాలాడక క్యారీ బ్యాగ్లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఒక న్యూస్ పేపర్ తీసుకొని అల్లాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి అల్లం అనేది ఫ్రెష్గా చక్కగా పాడవకుండా ఉంటుందండి. న్యూస్ పేపర్ మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ డోర్స్ కానీ, ట్యాప్స్ కానీ, బకెట్స్ కానీ ఇలా మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో మనం ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఎక్కువగా డోర్స్ పైన పడుతూ ఉంటాయి, ట్యాప్స్ పైన పడుతూ ఉంటాయి సోప్ మార్కులు. సో సోప్ మార్కులు మనం క్లీన్ చేసినప్పుడు బాగానే ఉంటాయండి. సో తర్వాత ఆరిపోయిన తర్వాత తెల్లగా ఉంటూ ఉంటాయి మరకలు. సో అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేయండి. ఇలా డోర్ పైన ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, డోర్ పైన ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ అంతా కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మరకలు కానీ కొబ్బరి నూనె వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ మరకలు అన్నీ కూడా పోతాయండి. సో మనం డోర్ పైన ఈ విధంగా కొబ్బరి నూనెతో తుడుచుకోవటం వల్ల మనం డోర్ పైన మనం చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ అనేది డోర్ పైన పడినా, ట్యాప్స్ పైన పడినా అది వాటర్ అనేది అక్కడ నిలవకుండా మరక పడిపోకుండా కిందకి జారిపోతాయి అనమాట. సో మనం ఇలా క్లీన్ చేయడానికి కూడా చక్కగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట బాత్రూమ్. సో ఈ విధంగా ట్యాప్స్ కానీ, అలానే కొబ్బరి నూనె పెట్టి ఈ విధంగా కాటన్ క్లాత్తో కొబ్బరి నూనె వేసాం కదండి, సో ఇలాగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ట్యాప్స్ కానీ, డోర్స్ కానీ చక్కగా నీట్గా ఉంటాయి. మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరికాయ పీచు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. పీచుని పైన తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొద్దిగా ఎండి పీచుని తీసిన తర్వాత ఒక బరువుగా ఉన్నటువంటి గ్లాస్ పెట్టి ఈ విధంగా ఆ గ్లాస్ పెట్టి కొట్టేసామనుకోండి, ఆ పీచు అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట, తొక్క అనేది. తర్వాత ఈ విధంగా మనం పీస్ తీసిన తర్వాత కూడా ఈ విధంగా కొద్దిగా ఇలాగా మూలిక దగ్గర కూడా మనం ఈ విధంగా చక్కగా పీస్ తీసుకోవడానికి ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా ఈజీగా మనం ఈ కొబ్బరికాయ పీచు అయితే తీసేసుకోవచ్చు. ఇలా మనం ఈ పీచుని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఈ పీచుని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఏమీ లేదండి, ఈ పీచుని చక్కగా గిన్నెలు కడగడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. మనం స్టీల్ స్క్రబ్బర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరి పీచుని మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరికాయ మనం పీస్ తీసేటప్పుడు ఒక గ్లాసును ఉపయోగించి చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు అండి. చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, పైన ఉన్నటువంటి తొక్కను తీసేది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
ఇలా ఎగ్స్ వేయించేటప్పుడు మనం తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ చక్కగా కలర్ఫుల్గా రావాలి, తినడానికి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఇలా నేను కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకున్నానండి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను అనమాట. తర్వాత తీసిన తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్, కారం వేసేసుకొని ఇలా పిల్లలకి ఇచ్చామనుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఉడకబెట్టిన చాలామంది ఇష్టపడరు కదా, ఇలా తింటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. తక్కువ ఆయిల్లో ఇలా వేయించేసి దానిపైన ఉప్పు, కారం కలిపేసి ఇలా ఇచ్చామనుకోండి తినని వారు కూడా ఇష్టపడి తింటారండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పాలల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ దాచుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మనం ఈ విధంగా మజ్జిగ చేయాలంటే చేత్తో చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగా ఆ మేగడంతా మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా ఎన్నపూస అనేది త్వరగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనకి జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలి అంటే దానిలో పుల్లటి పెరుగును ఒక 1 స్పూన్ వేసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్ అయినా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ట్రై చేయండి. జిగురు లేకుండా ఈ విధంగా అయితే వండుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు మనం తొడుములు తీసేసి పారేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇవి కూడా. అదేంటనుకుంటున్నారా, ఇలా తొడుములు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని త్రాగే నీరు మీరు ఏవైతే తాగుతారో ఆ వాటర్ని ఇలా బౌల్లో పోసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేయండి. సో మార్నింగ్ పరగడుపున ఈ విధంగా ఆ తొడుములు తీసేసి రోజు పరగడుపున ఈ విధంగా త్రాగడం వలన తెల్లబట్ట సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలా రోజు కూడా నైట్ నానబెట్టేసుకుని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలానే మనకి తెల్లబట్ట సమస్య కూడా తగ్గిపోతుందండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో తగ్గేంత వరకు కూడా ఈ విధంగా త్రాగుతూనే ఉండాలండి. నేను ఒక 1/2 గ్లాస్ వరకు ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వాటర్ని. సో మనకి మార్నింగ్కి కొంచెం జిగురుగా వాటర్ అలా అనిపిస్తాయి. సో అయినా కూడా ఒక 1/2 గ్లాస్ తీసుకొని త్రాగుతూ ఉండాలండి. ఇలా రోజు కూడా త్రాగుతూ ఉండాలి. మనం తగ్గేంత వరకు కూడా తాగితే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొన్ని వాటర్ నాకు మిగిలే ఉన్నాయండి. ఈ వాటర్లో ఇంకా కొన్ని వాటర్ కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదండి, పూల మొక్కలు మొదటికి ఇచ్చామనుకోండి ఈ వాటర్ని మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. సో వేస్ట్ అని పారబోసే బదులు సో ఈ విధంగా ఈ వాటర్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ వాటర్ని మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్ వేసుకోండి. దాంట్లో కొద్దిగా వెనిగర్ అంటే ఒక్క చుక్కే కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇలా ఈ మొత్తం కూడా లిక్విడ్ని అంటే ఈ బేకింగ్ పౌడర్ అలానే వెనిగరు కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే నైట్ టైంలో మీకు పులిఫిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా అక్కడ అప్లై చేసేసామనుకోండి. ఇలా క్రమేణా అప్లై చేస్తూ ఉంటే పులిఫిర్లు అనేవి చక్కగా పోతాయండి. దీంట్లో కొద్దిగా ఒక డ్రాపు కొబ్బరి నూనె కూడా వేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పులిఫిర్లు ఉన్న చోట చక్కగా పోతాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా ఒక రోజు 2 రోజులు పెట్టి కాకుండా రోజు కూడా మనం నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే పులిఫిర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టడం వల్ల పులిఫిర్లు అనేవి చక్కగా తగ్గిపోతాయి, అంటే అవి రాలిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేయకపోతే ఎట్లాంటివి అట్లా పడేస్తూ ఉంటాం కదండి. ఇలా ట్యాబ్లెట్ సీడ్స్ పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో మన వేస్ట్ అని పారేసే బదులు ఈ విధంగా ట్రై చేశారనుకోండి చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో సిజర్స్ ఉంటాయి కదండి మనం కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్స్ కొన్ని రోజులకి మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి చాలా. మరి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా రఫ్ చేసి ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా కొబ్బరి పైన కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే ఆయిల్ కానీ కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ ఈ విధంగా అప్లై చేసామనుకోండి పాడైపోకుండా కొబ్బరి చెప్పులు అనేవి ఎక్కువ రోజులు ఎండు కొబ్బరి అనేది ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. సో ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఈ విధంగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ని ఈ విధంగా కొబ్బరి చెప్పులకు అప్లై చేసేసి కవర్లో ఈ విధంగా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, లేదంటే బయట పెట్టుకున్నా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా కొబ్బరి పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక
బౌల్ కానీ లేదంటే చిన్న బౌల్ తీసుకోండి. దానిలోకి ఎల్లుల్లిపాయలను తీసుకోండి. వెల్లుల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచేసుకొని ఒక 4 రెబ్బలు దానిలో వేసుకోండి. ఒక పేపర్ కానీ లేదంటే చిన్న బౌల్ కానీ లేదంటే నేను ఇక్కడ పేపర్ తీసుకుంటున్నానండి. పేపర్లో ఈ విధంగా టీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచేసుకొని అందులో వేసుకోండి. దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా వేసేసుకొని ఇలా పొట్లలాగా కట్టేసుకోండి. ఇలా ఈ పొట్లం మనం 2, 3 అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో దీంట్లో వేసుకున్నటువంటి మిశ్రమాలు మరొకసారి చెప్తానండి. 2 వెల్లుల్లి రెబ్బలు మీరు ఈ విధంగా వేసేసుకొని మెత్తగా దంచేసుకొని వేసుకోవాలి. తర్వాత టీ పౌడరు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి, బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 2 ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు, మీకు యూస్ఫుల్ అనుకుంటే పసుపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పొట్లం కట్టేసుకొని సో దానికైతే హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టేసుకొని ఒక 2, 3 తయారు చేసేసుకొని ఇలాగా మనం చక్కగా కిచెన్ సెల్ఫ్లో కానీ కిచెన్ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. సో వీటి ఘాటు స్మెల్కి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. సో మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వీటి స్మెల్కి రాకుండా ఉంటాయండి. అక్కడక్కడ హోల్స్ పెడుతున్నాం కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయండి. ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గరికి నీచు స్మెల్ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే మన సెల్ఫ్ల్లో కిచెన్ సింక్ దగ్గర అక్కడొకటి పెట్టేస్తే వీటి ఘాటు స్మెల్కి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఆ టిప్ని అయితే మీరు చూసారు కదండి. ఇప్పుడు కొబ్బరి పౌడర్ని ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలో చేతులు నొప్పి లేకుండా ఈజీ ట్రిక్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కొబ్బరి చెప్పును అయితే తీసుకోండి. ఈ విధంగా ఇలా చాకుని కొబ్బరి చెప్పుకి ఇలా గుచ్చేసిన తర్వాత స్టవ్ మంట పైన ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఇలాగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్నటువంటి కొబ్బరి మనకి ఎలా కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. కొబ్బరి అనేది మనకి ఇలా హీట్ చేయటం వల్ల మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన తర్వాత కట్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. గట్టిగా ఉన్నటువంటి ఎండు కొబ్బరిని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఇలా హీట్ చేసిన తర్వాత కట్ చేస్తే చక్కగా చాలా ఈజీగా సింపుల్గా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలాగా ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చక్కగా వర్క్ అవుతుందండి. సో చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ ఇలాగా నల్లగా ఉన్నటువంటి ఆ పెచ్చులు మొత్తం కూడా కట్ చేసుకోవాలి అంటే అలా అయినా కట్ చేసేసుకోవచ్చు. సో నాకు అలా నల్లగా ఉన్నటువంటి పెచ్చులు పోతే అంతగా మనకి పోషకాలు అనేవి ఉండవు కాబట్టి నేను ఇలానే కట్ చేసేసుకుంటున్నానండి. సో మీకు నల్లగా ఉన్నటువంటి ఆ పెచ్చులు పోవాలంటే ఇలాగ మీరు తురుముకున్నా కూడా ఫేలర్ పెట్టి చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే ఇలానే వేసేసుకుంటున్నాను అనమాట. సో చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు జార్ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని దానిలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా కొబ్బరి పౌడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై కర్రీస్లో కానీ లేదంటే చట్నీల్లో కానీ చక్కగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం వేసుకోవడానికి వర్క్ అవుతుందండి. లేదు అంటే మనకి ఇలా స్టోర్ చేసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకున్నాం అనుకోండి, సో మనకి టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఉదయం అనుకోండి పిల్లలకి క్యారేజీలు కట్టాలన్నా హస్బెండ్కి క్యారేజ్ కట్టాలన్నా మరి వాళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది కదా. ఇలా మనం ఒకసారిగా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా కర్రీస్లో కానీ అలానే చట్నీలో కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సో మనకి ఫ్రై కర్రీస్లోకి వేసుకున్నా కూడా కొబ్బరి పౌడర్ టేస్టీగా ఉంటుందండి. సో కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఇన్ని మొక్కలు కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పౌడర్లా చేసుకొని ఇలాగ ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చితే ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.